బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ జిల్లాల బాట పట్టారు. జిల్లాల పర్యటనలో భాగంగా మొదటిగా ఖమ్మం జిల్లాలో పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా పార్లమెంట్ నియోజకవర్గ సమీక్షలు నిర్వహిస్తారు. ఇక పార్టీ కార్యక్రమాలు, ప్రభుత్వ పథకాల అమలు, పార్టీ సంస్థాగత కమిటీల నియామకానికి సమావేశాల నిర్వహణ, నాయకుల మధ్య సమన్వయం తదితర వాటిపై సమీక్షిస్తారు. ఇక ఇవాళ ఉదయం కిన్నెరసాని ప్రాజెక్టు వద్ద ఆదివాసీ విభాగానికి జరుగుతున్న సమావేశాలకు ఆమె హాజరవుతారు. ఆ సమావేశం అనంతరం ఖమ్మం, మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సమీక్షిస్తారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ జిల్లాల బాట పట్టారు. జిల్లాల పర్యటనలో భాగంగా మొదటిగా ఖమ్మం జిల్లాలో పర్యటిస్తున్నారు. ఇక పర్యటనలో భాగంగా పార్లమెంట్ నియోజకవర్గ సమీక్షలను నిర్వహిస్తారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్. థ్యాంక్ యూ వెన్నెల. ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ జిల్లా పర్యటనలు చేస్తా ఉన్నారు. ఒకవైపు పర్యటనలతో పాటుగా పార్లమెంటరీ నియోజకవర్గ సమావేశాలకు సంబంధించి కూడా నిర్వహిస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. ఇక ఈ రోజుకు సంబంధించి కూడా ఖమ్మం సంబంధించి కూడా జిల్లా పర్యటన ఉన్నది. కాసేపటి క్రితమే పాల్వంచలోని గిరిజన ఆశ్రమ క్రీడా పాఠశాలలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి మొక్కలు నాటారు. ఇక ఈ రోజుకు సంబంధించి కూడా ఆదివాసీ విభాగం సంబంధించి కూడా సమావేశం ఉంది. ఆ సమావేశంలో కూడా ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, అలాగే పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, అలాగే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క, తుమ్మల నాగేశ్వరరావు, ఎంపీలు బలరాం నాయక్, రఘురామరెడ్డి, డిసిసి అధ్యక్షులు, ఎమ్మెల్యేలు కూడా పాల్గొనున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. ఇక మొత్తంగా ఈ ఏదైతే పార్టీకి సంబంధించి కావచ్చు, పార్టీ బలోపేతం కావచ్చు, ఇక వరుస సమీక్ష సమావేశాలు నిర్వహిస్తా ఉన్నారు. ఇక ఈ రోజు సంబంధించి కూడా ఖమ్మంతో పాటుగా మహబూబాబాద్ జిల్లా సంబంధించి కూడా పార్లమెంటు నియోజకవర్గ సమావేశాలు జరగబోతున్నాయి. ఈ సమావేశంలో ఆ నియోజకవర్గించిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, పోటీ చేసిన అభ్యర్థులతో పాటుగా డిసిసి అధ్యక్షులు పాల్గొంటున్న నేపథ్యం అయితే ఉన్నది. ఇంకా మొన్న సంబంధించి కూడా 2 రోజుల పాటు వరుస సమావేశాలు నిర్వహించారు. 2 రోజుల పాటు 10 పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించి కూడా సమావేశాలు నిర్వహించడం జరిగింది. ఇక ఈ రోజుకి సంబంధించి కూడా జిల్లా పర్యటన చేస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి ఈ రోజు కూడా కీలకమైన సమావేశం నిర్వహిస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఇక రాష్ట్రంలో సంబంధించి కూడా పార్టీ సంస్థాగత నిర్మాణం కావచ్చు, పార్టీ బలోపేతం కావచ్చు, ఇక మిగతా నియోజకవర్గాలకు సంబంధించి కూడా పార్టీలో ఉన్న స్థితిగతులు కావచ్చు, ఇక స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూడా ఏ విధమైన వ్యూహాలతో వెళ్తున్నారు, పార్టీకి సంబంధించి కొత్త పాత మధ్య తేడాలు లేకుండా ఎలాగా కోఆర్డినేషన్ చేసుకుంటారనే పైన కూడా పూర్తిగా మీనాక్షి నటరాజన్ సమావేశంలో కూడా కీలకంగా వివరిస్తా ఉన్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. ఇక ఈ రోజు సంబంధించి కూడా ఖమ్మం, అలాగే మహబూబాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గాలకు సంబంధించి కూడా సమావేశాలు నిర్వహిస్తా ఉన్నారు. ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం సన్నిద్ధం అవుతా ఉన్నది. ఇక జూలైలో సంబంధించి కూడా స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లేందుకు ఇప్పటికీ పూర్తిగా కసరత్తు జరుగుతా ఉన్నది. కాబట్టి ఇక మెజార్టీ స్థానాలే గెలిపే లక్ష్యంగా స్థానిక సంస్థలు ఎన్నికలకు వెళ్ళాలి. ఇక పార్టీ కోసం పనిచేసిన వారికి సంబంధించి స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రాధాన్యత కల్పిస్తామని ఇప్పటికీ సీఎం రేవంత్ రెడ్డి, అలాగే పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తెలపడం జరిగింది. కాబట్టి పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసుకున్న సంక్షేమ పథకాలకు సంబంధించి అన్నిటినీ ప్రజాక్షేత్రంలో తీసుకెళ్లాలి. ప్రజలకు సంబంధించి కూడా ఈ పథకాలను వివరించాలి. ప్రజలకు సంబంధించి కూడా ఆ నియోజకవర్గంలో పథకాలకు సంబంధించి కూడా ప్రజలకు ఏ విధంగా లబ్ధి చేకూరుతుంది, ప్రజలు ఏమనుకుంటున్నారు పథకాల పైన కూడా పూర్తిగా ఫీడ్బ్యాక్ తీసుకుంటా ఉన్నారు. దాంతో పాటుగా నియోజకవర్గాలకు సంబంధించి కూడా నేతల మధ్య సఖ్యత కావచ్చు, నియోజకవర్గాలకు సంబంధించి కూడా ఏదైతే కమిటీలకు సంబంధించిన కూర్పు కావచ్చు, కమిటీలో ఏ విధమైన కూర్పు జరుగుతా ఉన్నది, పార్టీ కోసం, పార్టీ అధికారంలో కోసం రావడానికి కృషి చేసిన నేతలకు పార్టీలో ఇలాంటి ప్రాధాన్యత ఇస్తున్నారు.
ఇంకా మీకు సంబంధించి కూడా ఏ విధమైన పదవులను ఆశిస్తా ఉన్నారని కూడా పూర్తిగా ఈ సమీక్షా సమావేశంలో వివరాలను సేకరిస్తా ఉన్నారు. ఒకవైపు అక్కడ కార్యవర్గ కూర్పుకు సంబంధించి కూడా ప్రకటిస్తా ఉన్నారు. మొన్న కమిటీలను కూడా ప్రకటించడం జరిగింది. మరోవైపు ఈసారి ఫ్రంటల్ సంబంధించిన కమిటీని ప్రకటించేందుకు ఏసీసీ సిద్ధమవుతా ఉన్నది. కాబట్టి అన్ని పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించి కూడా ఫీడ్బ్యాక్ తీసుకుంటా ఉన్నారు. దాంతో పాటుగా స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నిద్ధం కావాలి. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు సంబంధించి కూడా ప్రజలకు అంటే డోర్ టు డోర్ వెళ్లి ప్రజలకు సంబంధించి కూడా వివరించాలి. స్థానిక సంస్థల ఎన్నికల గెలిపే ఎజెండా కూడా వెళ్లాలని కూడా నేతలకు దిశానిర్దేశం చేస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఈ రోజు మొదటి రోజు ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గంలో పర్యటన చేస్తా ఉన్నారు. పర్యటనకు సంబంధించి కూడా క్షేత్రస్థాయిలో ఇక్కడ సంక్షేమ పథకాలకు సంబంధించిన అమలు తీరు కావచ్చు, అక్కడ ఉన్న పార్టీ నేతల మధ్య సంబంధించిన సమన్వయం కావచ్చు, క్షేత్రస్థాయిలో పర్యటనలు సమీక్ష సమావేశంలో కూడా పూర్తి స్థాయిలో ఆ నేతలకు దిశానిర్దేశం చేయనున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. ఇంకా మిగతా జిల్లాలకు సంబంధించి కూడా మీనాక్షి నటరాజన్ పర్యటన చేసి అక్కడ సమీక్ష సమావేశాలు నిర్వహించేందుకు కూడా సిద్ధమైనట్టు కూడా చెప్పొచ్చు. వెన్నెల. రైట్, థ్యాంక్ యూ హరీష్.